ఏంటుమా నువ్వు కూడా? తనకంటే తెలీదు, నీకు తెలుసు కదా, అయినా ఎందుకు తనకు సపోర్ట్ చేసావు? నీ వల్లే నా జీవితం నాశనం అయిపోయింది, నీ వల్లే షీలా నాకు దూరం అయిపోయింది అని నువ్వు చాలాసార్లు అన్నావు రిషి. ఇంకోసారి నీ నోటి నుంచి ఆ మాట నేను వినాలనుకోవట్లేదు. అందుకే నా మాట విని నువ్వు షీలాతోనే ఉండు. నేను నీతో ఉండడం నీకు ఇష్టం లేదా? మనసులో ఏమన్నట్టు చెప్పుమా. నువ్వు చెప్పు రిషి. ఒకప్పుడు నా ఫ్లాట్లో ఉండు అంటే ఉండననేవాడివి, ఇప్పుడు ఉండొద్దన్నా సరే ఉంటానంటున్నావు. ఎందుకు? ఎందుకంటే నాకు ఈ పరీక్ష పెట్టింది మా నాన్న కాబట్టి. నేను ఆయన దగ్గర చాలాసార్లు ఓడిపోయానమ్మా, మళ్ళీ ఓడిపోవాలనుకోవట్లేదు. నువ్వేమైనా అనుకో, నేను 6 months ఇక్కడే ఉంటాను. 6 months తర్వాత మా నాన్న ఒప్పుకుంటే మా ఇంట్లో ఉంటాను. ఎవరితో ఉంటావు? షీలాతో. షీలాతో ఉంటే నువ్వు మళ్ళీ పబ్స్కి క్లబ్స్కి అలవాటు పడతావు, పాత రిషిలా మారిపోతా అన్నావు కదా. అంటే 6 months తర్వాత నువ్వు పాత రిషిలా మారిపోయినా మీ ఫాదర్ ప్రౌడ్గానే ఫీల్ అవుతారనుకుంటున్నావా? అప్పుడు నేనేదో మేనేజ్ చేసుకుంటాలే. అప్పుడు చేసుకునేదేదో ఇప్పుడే మేనేజ్ చేసుకోవచ్చు కదా రిషి. షీలాతో లైఫ్ షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు షీలాతోనే ఉండు, శిల్పంలానే ఉండు, రాయిలా మారకు. ఏమైంది రిషి? నీకు నాతో ఇక్కడే ఉండడం ఇష్టమా? అలా ఏం లేదు. షీలాతో ఉండడం ఇష్టమా? నీతో ప్రాబ్లం ఏంటో చెప్పనా? నీకేం కావాలో నీకు క్లారిటీ లేదు. నీ మైండ్ ఒకటి చెప్తుంది, నీ హార్ట్ ఒకటి చెప్తుంది. ఆ రెండిటికి మధ్య డైలమాలో ఇరుక్కుపోయావు. ఫస్ట్ నీకేం కావాలో నువ్వు క్లారిటీ తెచ్చుకో, అప్పుడు నీతో ఉన్న వాళ్ళకి అదే క్లారిటీ వస్తుంది. సరే, నేనొకటి అడుగుతాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? చెప్పు రిషి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ఏం లేదు, లవర్ని కూడా పక్కన పెట్టి నాతోనే ఉంటా అంటున్నావు కదా, డౌట్ వచ్చి అడిగా. ప్రతిసారి నీకు నేను అర్థం కాను అంటూ ఉంటావు కదా, ఇప్పుడు నువ్వు అర్థం అవుతున్నావా? అట్లీస్ట్ నీకైనా. నా ఇంటి తలుపులు ఎప్పుడు నీకోసం తెరిచే ఉంటాయి రిషి.